బాండింగ్ అనేది క్లియర్‌గా హైలైట్ కాలేదేమో అనిపించింది. అంటే అది ఎలా అంటే సార్, ఇప్పుడు ఇంతమంది మేల్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, దాంట్లో ఒక అమ్మాయిని కూడా నేను ఎట్లా చూసానంటే, షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఏమేమైతే కీ సీన్స్ ఉన్నాయో, ఇదని ఫస్ట్ టైం వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత ఇంటర్వెల్ పార్ట్లో కానీ, ఆ తర్వాత మ్యాసకర్ జరుగుతున్నప్పుడు కీ సీన్స్లో అమ్మాయి ఉంటుంది. నేను అమ్మాయిని ఎప్పుడూ ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ లాగే చూశాను. ట్రీట్ చేయడం కూడా అలాగే జరిగింది. కానీ ఆ అమ్మాయి ఒక్కతే ఉండడం వల్ల హీరోయిన్ కాబట్టి ప్రాబ్లీ కొంచెం ఒక ఎజంప్షన్ ఉంటుంది, అంటే హీరోయిన్ కదా లవ్ ట్రాక్ ఉండాలేమో అన్న ఎజంప్షన్ ఉంటుంది. కానీ నేను అలా చూడలేదు. అంటే దాంట్లో కూడా ప్రియమైన సాంగ్ ఒకటి ఉంది కదా, అది బయటకు వచ్చింది కానీ మీరు సినిమాలో తీసేశారు. అవును సార్. అది అది లెంత్ ఎక్కువైతుందని తీసుకున్నారా, లేదంటే ఆ సీక్వెన్స్ కి సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనేది తీసేశారు? లేదు సార్, అది ఎడిట్లో పెట్టి చూసుకున్నాము. ఎడిట్లో పెట్టి చూసుకున్నాక, అంటే ఇంత సీరియస్, అంటే స్క్రిప్ట్ చదివినప్పుడు, అంటే స్క్రిప్ట్ రాసినప్పుడు అది వీడియో, అంటే మేము సినిమా చూసుకున్నప్పుడు అది ఎవాల్వ్ అవుతుంది కదా సార్. అంటే మేము రాసుకున్న దానికన్నా ఇంప్రూవైజ్ అవ్వాలనే చేస్తాము, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కూడా. సో విజువల్గా మేము స్క్రిప్ట్ లెవెల్లో సాంగ్ ఉన్నా సరే పర్లేదు అనిపించిన సిచ్యువేషన్. విజువల్గా చూసుకున్నప్పుడు స్టోరీ టెంపోకి, ఫ్లోకి, అంటే మేము చేసుకున్న ఎడిట్ చేంజెస్ తర్వాత అది అడ్డవుతుందేమో అన్నట్టు అనిపించింది. తర్వాత అందరం కలిసి మాట్లాడుకుని మ్యూచువల్గా అది వద్దేమో అని. అందుకే సాంగ్ చూపించేసారు. అయితే అలాగా సినిమాలు పెట్టే అవకాశం ఉండదని జనరల్ గా ఏంటంటే లిరికల్ వీడియోస్ వదులుతారు, లేకపోతే ఒక గ్లింప్స్ వదులుతారు సాంగ్. మీరు రిలీజ్ చేయడం టోటల్ కంప్లీట్ సాంగ్ రిలీజ్ చేసేసారు. అవునండి. అంటే సాంగ్ ఉందనుకోని వచ్చే ఆడియన్స్ కి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంటది కదా, అదేమన్నా మళ్ళీ చేయటం కానీ అలాంటిది ఏమన్నా ఆలోచన చేశారా? మీ వరకు వచ్చింది అసలు పాయింట్? లేదు సార్, డెఫినెట్ గా వచ్చింది. ఇప్పుడు సాంగ్ ఉన్నది లేనందుకు చాలా మంది పెడితే బాగుండు కదా అని, లేదంటే ఉంటే మాకు ఆ పాట చాలా ఇష్టం అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అది ఏమైతే సాంగ్ పెట్టాక అసలు ఎందుకు పెట్టారు అన్నది ఇంకొక ఒపీనియన్ వస్తుంది. ఎందుకంటే దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ దట్ సాంగ్. ఎక్కడి నుంచి చూసుకున్నా ఎక్కడ ఇరికించడానికి కూడా దేర్ ఇస్ నో స్కోప్. రెండు కరెక్టే, కానీ ఆ సిచ్యువేషన్ మాకు రాయడంలో గౌతమ్ క్రేజీ డీటెయిల్ తో రాశాడు అనమాట. దేర్ ఆర్ అ బంచ్ ఆఫ్ అదర్ సీన్స్ దట్ డిడ్ంట్ మేక్ ద ఎడిట్. ఒక కార్నివల్ ఫైట్ ఉంటుంది, జాతర ఫైట్ అంటుండ్రు, వి కాల్ ఇట్ ద కార్నివల్ ఫైట్. టీజర్లో ట్రైలర్లో ఆ షార్ట్స్ వాడినాము. ఒక ఇంట్రాగేషన్ సీన్ ఉంటుంది. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి అనమాట. ఇట్స్ ఇన్ హిస్ జర్నీ. ఒక ఇంటర్వెల్ పాయింట్కి మనోడు స్పై అని రివీల్ అయిన తర్వాత స్టోరీ వెరీ క్విక్లీ కంక్లూజన్ వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సూరి, హౌ హీ ఇన్ఫిల్ట్రేట్స్ ద కార్టెల్, క్రేజీ బ్యూటిఫుల్ డీటెయిల్తో రాసిండు. బట్ when we saw the edit, we felt like even though all those scenes are individually nice, first half is becoming super heavy and ఇవన్నీ కమ్యూనికేట్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్నివల్ ఫైట్ ఎందుకు ఉంటుందంటే, వాడు ఆ జైల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ అన్న జైల్లో ఉన్నాడు, ఆ జైల్లోకి వెళ్ళాలి. ఆ జైల్లోకి వెళ్ళాలంటే గౌతమ్ ఐడియా ఏముండే అంటే, ఆ జైలున్న జ్యూరిస్డిక్షన్లో వీడేదో గొడవ పెట్టుకొని ఎంతైనా కేయాస్ క్రియేట్ చేసి జైలుకి వెళ్ళే అంత సిచ్యువేషన్కి తీసుకెళ్ళి వెళ్ళాలని. సో ఆ జాతర ఫైట్ చేసి పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళనే కొట్టి వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. సో ఈ రోడ్ విత్ దట్ డీటెయిల్. ఈవెన్ ఫర్ హిమ్ టు గో ఇన్ టు ద గ్యాంగ్, హీ రోట్ అ డీటెయిల్ వేర్ ద హోల్ దివి పీపుల్ టెస్ట్ దిస్ గై. వీడు సడన్గా వచ్చిండు జైల్లో, సడన్గా కలిసిండు కదా, అసలు వీడు ఎవడు, సడన్గా ఎట్లొస్తాడు, శివ వాళ్ళ తమ్ముడు, ఏదో ఉంది వాళ్ళకి. దివిలో బయట వాళ్ళకి స్పేసే లేదు. ఫస్ట్ టైం ఒకడిని లోపలికి రానిస్తున్నారు. రానిచ్చే ముందు ఎంత ఆలోచిస్తారు. సో ఈ రోట్ వన్ క్రేజీ సీన్ వేర్ దే పుట్ దిస్ గై త్రూ అన్ ఇంటరాగేషన్. వీ డోంట్ నో హూ ఈస్ డూయింగ్ ఇట్, వాట్ ఈస్ డూయింగ్ ఇట్. వీడు ఆ ఇంటరాగేషన్లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోతే శివ వచ్చి చెప్తాడు, నేను చెప్పినా మా తమ్ముడు తీసుకురండి అని. బట్ వీ ఫెల్ట్ లైక్ ఇప్పుడు ఎట్లయినా జేపీ మీ అన్న జైల్లో ఉన్నాడు, ఏదైనా తగలబెట్టి మీ అన్నని కలువు అని జేపీ ఒకటి చెప్పినప్పుడు
ఇన్ని ఒక కార్నివల్ ఫైట్ పెట్టి మళ్ళీ జైల్లోకి వెళ్ళి ఇంకో ఫైట్ పెట్టి ఓవరాల్ ఫస్ట్ హాఫ్ లెంత్ ఇస్ బికమింగ్ into 2 hours plus, and we felt like it's communicating, and you all loved the first half. Yeah. So all these things were edit decisions which made the film, you have to stick to, when points are getting communicated, inkenduku inka detailed ani, which are beautiful details when you read a script and listen to a script on an idea level, but sometimes on an edit decision, and they don't change peddadani cinema. పీపుల్ ఆ షార్ట్ లిమిషన్ కాబట్టి ఇవి ఎక్కడ పోయినాయి అన్నట్టు ఉంటాయి కానీ బట్ నోబడీ నోటిస్డ్ దట్ ఫస్ట్ హాఫ్ లేదో మిస్సింగ్ ఉంది అన్నట్టు ఏం అనిపించదు. మీ